Hello everyone, how are you all? Hope everyone is doing fine and good. Okay, in the previous part 2, we discussed regarding the magnetic moment and pole strength and bending of magnets, cutting of magnets, and other with a few numericals based on the magnetic moment. Okay, and today we are going to learn about the magnetic dipole. అదేవిధంగా magnetic dipole axial line, equatorial line, and next torque acting on magnetic dipole when it is kept in uniform magnetic field. ఈ టాపిక్స్ మనం ఇవాళ కవర్ చేయబోతున్నాం. Then why late? This is Santhosh Kumar Gundavarapu. Welcome to my channel Sims Academy. Okay, first of all, magnetic field ni manam ela define chesamo, the space or region around the magnet up to what extent it can show its influence. అయితే ఇప్పుడు ఒక బార్ మ్యాగ్నెట్ ని మనం తీసుకొని దాన్ని ప్లేస్ చేసినప్పుడు దాని నార్త్ అండ్ సౌత్ పోల్స్ ఏవైతే కనెక్ట్ చేస్తుందో దట్ లైన్ వి కాల్ ఇట్ యాజ్ యాక్సియల్ లైన్. అంటే యాక్సిస్ని కనెక్ట్ చేసే లైన్ని మనము యాక్సియల్ లైన్ అని అంటాము. అదేవిధంగా యాక్సిస్కి పర్పెండిక్యులర్గా కానీ ఉందనుకోండి, దట్ వి కాల్ ఇట్ యాజ్ ఈక్విటోరియల్ లైన్. మరి యాక్సియల్ లైన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది, ఈక్విటోరియల్ లైన్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? సపోజ్ వీఆర్ గివెన్ అ మ్యాగ్నెట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ క్యాపిటల్ ఎం ఎట్ ఎ సర్టన్ డిస్టెన్స్ డి లేదా ఆర్ అనుకోండి. అప్పుడు యాక్సియల్ లైన్ ఆఫ్ బార్ మ్యాగ్నెట్ పైన ఎట్ ఎ సర్టన్ డిస్టెన్స్ ఆర్లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది చూడండి. ఇక్కడ బి యాక్సియల్ ఇట్ ఈస్ గివెన్ బై μ0/4π 2m/r³. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ మనం మాట్లాడుకుంటే ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూ మనం చెప్పుకోవాలి అనుకుంటే చూడండి, దట్ ఈస్ బి యాక్సియల్ BA ఈక్వల్స్ టు μ0/4π 2m/d² minus L². It is d² minus L² whole square. This is the exact value మనకు వచ్చేది. కానీ ఇఫ్ దిస్ డిస్టెన్స్, ఇది ఏదైతే డిస్టెన్స్ అనుకుంటామో లేదా ఆర్ అన్నారు ఇక్కడ, ఇఫ్ దిస్ ఆర్ ఈస్ మచ్ 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 గ్రేటర్ దాన్ ఎల్, ఇన్స్టెడ్ ఆఫ్ డి మనం r² తీసుకోవచ్చు, నో ఇష్యూ ఫర్ దాట్. నౌ అట్లాంటి టైంలో వీ కెన్ టేక్ 2mr ఇక్కడ, దెన్ వీ గెట్ BA ఈక్వల్స్ టు μ0/4π 2mr/L is negligible, right? L negligible అన్నప్పుడు r² whole square becomes r⁴. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోయి క్యూబ్ వస్తుంది. హెన్స్ we have got B actual value చూడండి μ0/4π 2m/r³ అని ఇచ్చారు. ఓకే, అండ్ ఈవెన్ we know M is called as magnetic moment. Magnetic moment is nothing but the product of pole strength of a magnet and its length, effective length. అది కూడా effective length అంటే ఏంటి? Distance between the two poles of the magnet. సరే, నెక్స్ట్ మనము ఈక్విటోరియల్ లైన్ పైన ఎలా ఉంటుంది? ఈక్విటోరియల్ లైన్ పైన చూడండి, if r is much greater than L, then at any equatorial point, ఇంకా ఈక్విటోరియల్ లైన్ పైన కూడా మనకి యాక్చువల్ ఫార్ములా ఉంటుంది, దట్ ఈస్ BE ఈక్వల్స్ టు μ0/4π m/d², r² అంటున్నాం కదా ఇక్కడ. ఓకే, r² ప్లస్ L² హోల్ పవర్ 3/2. అంటే ఈక్విటోరియల్ లైన్ అంటే ఇక్కడ చూసుకోండి, ఇది మనం కనుక్కుంటాం. ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? 2L ఇస్ ద లెంత్ ఆఫ్ ద మ్యాగ్నెట్ అన్నప్పుడు దిస్ డిస్టెన్స్ ఈస్ L, రైట్? ఈ డిస్టెన్స్ L అని అన్నప్పుడు మనకి పైథాగరస్ థీరం అప్లై చేస్తే దిస్ ఈస్ L, దిస్ ఈస్ R, వి గెట్ దిస్ వన్ ఈస్ √L² ప్లస్ r². అది మనం ఇక్కడ సింప్లిఫికేషన్లో డెరివేషన్లో మనకు వస్తుంది. ఓకేనా? అంటే ఫైనల్గా యాక్సియల్ లైన్ పైన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎంత ఉంటుంది అంటే BA ఈక్వల్స్ టు μ0/4π 2m/d³ లేదా r³. అదే ఈక్విటోరియల్ లైన్ పైన μ0/4π m/d³ లేదా r³. నెక్స్ట్, ఎట్ ఎనీ పాయింట్ అదర్ దాన్ ఏమంటారు ఈక్విటోరియల్ లైన్, యాక్సియల్ లైన్ కాకుండా మనకి ఇంకెక్కడైనా ఆ ప్లేన్లో ఈక్విటోరియల్ అండ్ యాక్సియల్ లైన్స్ ఉన్న ప్లేన్లో ఇంకెక్కడైనా ఏ పాయింట్ మీద పెడితే దెన్ వాట్ ఈస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇక్కడ ఇస్తున్నారు చూడండి. దట్ ఈస్ B net ఈక్వల్స్ టు B axial whole square plus B equatorial whole square, and finally upon simplification we get its value as
mu naught by 4 pi m by r cube into under root of 1 plus 3 cos square theta. ఓకేనా? సరే, ఇక్కడ టీటా ప్లేస్లో చూడండి, యాక్సియల్ లైన్ అనుకోండి, టీటా ఎంత 90 degrees కదా, కాస్ 90 వాల్యూ, యాక్సియల్ లైన్ అంటే టీటా ఎంత 0 degrees. సరే, then b axial చూడండి, cos 0 value it is 1 mu naught by 4 pi m by r cube into 1 plus 3 into 1 it is 3, 1 plus 3 ఎంత 4, square root of 4 it is 2, అంటే finally we get it as BA equals to mu naught by 4 pi 2m by r cube. అదేవిధంగా ఈక్విటోరియల్ లైన్ పైన కావాలనుకోండి, టీటా వాల్యూ 90 degrees తీసుకుందాం. If theta is 90, cos 90 value anyway it is 0. ఇక్కడ కానీ 0 మనం సబ్స్టిట్యూట్ చేసామంటే mu naught by 4 pi m by r cube into root 1. Root 1 is 1 కాబట్టి మనకి BE వాల్యూ ఎంత వస్తుంది? mu naught by 4 pi m by r cube. Okay, hope you understood this. Okay, let us move on to the next one. ఇక్కడ మనకి ఇంకోటి ఏంటంటే యాంగిల్ కూడా ఇచ్చారు చూడండి. యాంగిల్ దట్ ద రిజల్టెంట్ మేక్స్ విత్ ద యాక్సిస్ తోటి ఎంత టీటా అని అనుకుంటే, సారీ ఆల్ఫా అని అనుకుంటే రిజల్టెంట్, దెన్ tan ఆల్ఫా ఈక్వల్స్ టు tan టీటా బై 2 అనేది మనకు వస్తుంది. నెక్స్ట్, టార్క్ యాక్టింగ్ ఆన్ ఎ బార్ మ్యాగ్నెట్. సరే, ఇప్పుడు టార్క్ అంటే ఏంటి? బార్ మ్యాగ్నెట్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సరే, ఇది ఎంత మనం చదువుకుంటాం ఇప్పుడు. కరెంట్ క్యారింగ్ లూప్, కరెంట్ క్యారింగ్ లూప్ యాజ్ ఈక్వివాలెంట్ బార్ మ్యాగ్నెట్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ బార్ మ్యాగ్నెట్ చుట్టూతో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటుంది? ఓకే, ఒక బార్ మ్యాగ్నెట్ కానీ తీసుకున్నాం అనుకోండి, చూడండి మనకి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దిస్ ఈజ్ నార్త్, దిస్ ఈజ్ సౌత్, ఇలా నార్త్ నుంచి సౌత్కి వెళ్తుంది. ఈవెన్ మనం ఒక రింగ్ అంటే ఒక వైర్ని కానీ మనం ఒక లూప్ లాగా చేస్తే ఈవెన్ ఇట్ బిహేవ్స్ లైక్ ఎ మ్యాగ్నెట్. అది మనం మూవింగ్ చార్జెస్ ఇన్ మ్యాగ్నెటిజంలో ఆయిస్టర్స్ ఎక్స్పెరిమెంట్ బేస్ తోటి మనం ఎనీవే విల్ లెర్న్ అబౌట్ దిస్ దేర్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ కెప్ట్ ఇన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అంటే ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ని తీసుకెళ్ళి యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ పెట్టామంటే దాని మ్యాగ్నెటిక్ మూమెంట్ ఎంత వస్తుంది? Generally I into A, where A is area of cross section. Here if the radius is A, okay, అప్పుడు ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఏమవుతుందండి? పై A స్క్వేర్. రేడియస్ R అనుకుంటే పై R స్క్వేర్. దీన్ని మనం జనరల్గా ఒక సాలినాయిడ్ అంటాం. లేదు, చూడండి సర్క్యులర్ రింగ్స్కి n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి. ఒక టర్న్ కాదు, n నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు మ్యాగ్నెటిక్ మూమెంట్ మనం ఏం రాస్తాము? NIA. ఓకే, వేర్ n ఇండికేట్స్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్. అదేవిధంగా మ్యాగ్నెటిక్ మూమెంట్ ఆఫ్ ఎ బార్ మ్యాగ్నెట్ మనకు తెలుసు, దట్ ఈస్ ద ప్రోడక్ట్ ఆఫ్ పోల్ స్ట్రెంత్ ఆఫ్ ఎ మ్యాగ్నెట్ ఇంటూ ఇట్స్ ఎఫెక్టివ్ లెంత్. నా ఇప్పుడు ఒక బార్ మ్యాగ్నెట్ని తీసుకెళ్ళి మనము ఒక ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం, అది కూడా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. ఇప్పుడు రెండు రకాలుగా ఉంటుంది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే స్ట్రెంగ్త్ ఎక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇన్ దట్ ఎంటైర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ ఈస్ సేమ్. అదే నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఒక దగ్గర వీకర్ పార్ట్ ఉంటుంది, ఒక దగ్గర స్ట్రాంగర్ పార్ట్ ఉంటుంది, అట్లా డిఫర్ అవుతుంది. అయితే ఇప్పుడు ఒక మ్యాగ్నెటిక్ డైపోల్ ఆర్ ఒక బార్ మ్యాగ్నెట్ని కానీ తీసుకొని వచ్చి మనము ఒక యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టాం. యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు చూడండి, ఇట్ సైడ్ ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. ఎంత? ఆల్రెడీ మనం ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం, దట్ ఈస్ ఫోర్స్ యాక్టింగ్ F ఈక్వల్స్ టు M ఇంటూ B. దీని బేస్లోనే మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని కూడా డిఫైన్ చేసాం. ఫోర్స్ ఎక్స్పీరియన్స్డ్ బై ద యూనిట్ నార్త్ పోల్ ప్లేస్డ్ ఇన్ అ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని చెప్పేసి. నా ఇక్కడ చూడండి, యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి ఇక్కడ F అనే ఫోర్స్ యాక్ట్ చేస్తే ఇక్కడ కూడా F అనే ఫోర్స్ యాక్ట్ చేస్తుంది. అదే నాన్ యూనిఫామ్ ఫీల్డ్ అనుకోండి, ఒక చోట F1 ఒక చోట F2, అంటే నెట్ ఫోర్స్ అనేది దానిపైన యాక్ట్ చేస్తుంది. నెట్ ఫోర్స్ ఎప్పుడైతే యాక్ట్ చేస్తుందో అది ఇటో డిపెండింగ్ అపాన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఫోర్స్
అది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ మూవ్ అవుతుంది. కానీ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు ఇటు సైడ్ ఎఫ్ఏ ఉంది, ఇటు సైడ్ ఎఫ్ఏ ఉంది కాబట్టి ద నెట్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ దాట్ మ్యాగ్నెట్ ఈజ్ 0. కానీ ఇక్కడ చూడండి, దానికి ఏమంటారు, నెట్ టార్క్ అనేది యాక్ట్ చేస్తుంది. ఎందుకు? ఇక్కడ మ్యాగ్నెటిక్ మూమెంట్ అనేది మనకి ప్రెసెంట్ ఉంటుంది అండ్ ఇట్ డిరెక్షన్ ఇస్ ప్రెసెంట్. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ద యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ హెన్స్ సమ్ టార్క్ ఈస్ యాక్టింగ్ విచ్ మేక్స్ ఇట్ టు రొటేట్ విత్ సమ్ యాంగిల్ టీటా. ఎప్పుడైతే మనకి అది యాంగిల్ టీటాలో రొటేట్ అవుతుందో దెన్ ద టార్క్ యాక్టింగ్ మన మ్యాగ్నెట్ టీ నెట్ ఆర్ టౌ అంటాం కదా. ఎస్, టీకి ఫంక్ పెడితే వచ్చేదే టౌ. అయితే ఆ టౌ నెట్ ఈక్వల్స్ టు ద క్రాస్ ప్రోడక్ట్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్ అండ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దట్ ఈస్ టౌ ఈక్వల్స్ టు ఎం బార్ క్రాస్ బి బార్. లేదు, టౌ ఈక్వల్స్ టు క్రాస్ ప్రోడక్ట్ కానీ తీసేసామంటే వి గెట్ ద సైన్ ఆఫ్ ఇట్స్ యాంగిల్. వాటి మధ్యలో ఉన్న యాంగిల్కి సైన్ మనం పెట్టుకోవాలి. దట్ ఈస్ టార్క్ టౌ ఈక్వల్స్ టు ఎంబి సైన్ టీటా. ఒకవేళ ఆ మ్యాగ్నెట్ని కానీ మనము మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి ప్యారలల్గా కానీ ప్లేస్ చేసాం, ఓకే, ఇఫ్ దాట్ magnet is placed parallel to the magnetic field then obviously theta becomes 0 degrees. theta ఎప్పుడైతే 0 వస్తుందో tau equals to sin 0 is 0, hence net force acting on it is 0. అదేవిధంగా if it is placed, if the bar magnet is placed perpendicular to the direction of magnetic field, అప్పుడు చూడండి sin 90 వాల్యూ ఎంతండి మనకి 1, then maximum torque is acting on that. అంటే మనకి maximum torque అంటే ఎంత, MB. ఇది డైరెక్ట్గా గుర్తుపెట్టేసుకోవాలి, ఓకేనా. మినిమం టార్క్ ఈజ్ 0, ఐ మీన్ 0 టార్క్ ఉంటుంది, maximum torque is MB, right? Similarly we have as we discussed, a current carrying loop or the current carrying conductor behaves like a magnet whenever that loop is kept in a uniform magnetic field. దాన్ని కూడా యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో కానీ పెట్టామంటే ఇట్ ఎక్స్పీరియన్సెస్ సమ్ టార్క్, నెట్ టార్క్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఇట్. మరి ఆ నెట్ టార్క్ అంటే ఏంటి, I ఇంటూ A, M బార్ ఈక్వల్స్ టు ఇందాక మాట్లాడుకున్నట్టు n నెంబర్ ఆఫ్ టర్న్స్ వచ్చినాయి అనుకోండి, m ఈక్వల్స్ టు NIA, ఓకే. అండ్ tau ఈక్వల్స్ టు అగైన్ వీ హ్యావ్ m బార్ క్రాస్ b బార్, ఓకేనా. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? నెక్స్ట్ we shall see some numericals on this now. A bar magnet is at right angles to a uniform magnetic field. The couple acting on the magnet is to be 1/4 by rotating it from the position. Sare, uniform magnetic field ila undi, okay, adi right angle lo pettam manamu, ante angle ఎంత ఉంటుంది 90 degrees. Now what is the torque acting on it? Tau equals to formula ఏంటి మనకి, MB sin theta. theta ఎంత ఇచ్చారు, 90 degrees ఇచ్చారు అన్నప్పుడు tau becomes MB. Now it is to be rotated at a certain angle such that ఆ వాల్యూ ఎంత అవుతుందంట, MB/4, అవునా. సరే, ఆ సర్టన్ యాంగిల్లో ఉన్నప్పుడు మరి టార్క్ వాల్యూ ఎంత, MB sin theta కదా. నా టార్క్ 2 ఎంత అంటున్నారు వాళ్ళు, MB/4 అంటున్నారు. అంటే జనరల్ ఫార్ములా ఒక యాంగిల్ టీటా అయితే we get it as MB sin theta equals to MB/4. MB gets cancelled, right? Now sin theta equals to 1/4. 1/4 అంటే ఎంత, 0.25. theta equals to sin inverse of 0.25. ఓకే, ఈ టీటా అనేది విత్ రెస్పెక్ట్ టు వాట్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. దిస్ టీటా ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద డిరెక్షన్ ఆఫ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే. అయితే వీళ్ళు అడిగిన క్వశ్చన్ చూడండి, is to be rotated is to be 1/4 by rotating it from that position he is asking. అంటే ఇటు చూడండి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తోటి సైన్ ఇన్వర్స్ ఆఫ్ 0.25 అడుగుతున్నాడు. ఈ టోటల్ యాంగిల్ ఈస్ 90 degrees. మరి ఈ యాంగిల్ వాళ్ళు అడిగేది మనల్ని, అంటే ఆ పర్టికులర్ పొజిషన్ నుంచి ఎంత యాంగిల్తో టర్న్ చేస్తే
magnetic moment becomes, torque becomes 1 by 4. Then enta angle ante our required angle is entalo nunchi manam total angle is 90 degrees. 90 degrees లో నుంచి మనకు వచ్చిన ఆన్సర్ ఎంత? sin inverse of 0.25. We have to subtract it. Then we get it as 90 minus sin inverse of 0.25. ఇక్కడ మనం ఆప్షన్స్ లో చెక్ చేసుకుంటే sin inverse of 0.25 కూడా ఇచ్చారు, బట్ అవర్ ఆన్సర్ ఈస్ ద సెకండ్ వన్. ఓకేనా? అంటే ఫస్ట్ ఏమి ఇచ్చారో అది పర్పెండిక్యులర్ గా ఉంది. పర్పెండిక్యులర్ గా ఉన్నప్పుడు టార్క్ అనేది మాక్సిమం టార్క్. హౌ మచ్ ఇస్ ద మాక్సిమం టార్క్? దట్ ఈస్ MB అనేది యాక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే దాని MB/4 వాల్యూ మనకు కావాలో యాంగిల్ వచ్చింది sin inverse of 0.25, but that angle it is making with respect to the field direction, not with the perpendicular direction. అంటే sin inverse of 0.25, but we are asked from the vertical position how much is the angle it needs to be rotated. Ante from 90 degrees we have to subtract that sin inverse of 0.25, then we get the correct answer. Okay na? Sir, next problem ki veldamu. Bar magnet of moment 4 ampere meter square, m value icharu, is placed in a non-uniform magnetic field. Okay, if the field strength at poles are B2 ఎంత? maximum couple acting అంటే theta వాల్యూ ఎంత? 90 degrees. సరే, ఇక్కడ చూడండి, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎప్పుడైతే ఇచ్చారో దెన్ అంటే ఒక ప్లేస్లో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూ ఉంటుంది, ఇంకో ప్లేస్లో ఇంకో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంగ్త్ వాల్యూ ఉంటుంది. అలాంటి పర్టికులర్ టైంలో వెన్ ఎవర్ మ్యాగ్నెట్ ఇస్ ప్లేస్డ్ ఇన్ అ నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనము యావరేజ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వాల్యూస్ తీసుకోవాలి. ఓకేనా? రెండిటి యావరేజ్, దట్ మీన్స్ B average let us find initially, that is B1 plus B2 by 2. B1 enta 0.2, B2 0.22 by 2, it becomes 0.42 by 2, which is nothing but 0.21 Tesla. Okay, B average వచ్చింది, maximum value అన్నారు కాబట్టి theta 90 degrees. Then finally the couple or the torque acting on it is M into B average, that is tau equals to how much is M given? Its value is 4 into B average, it is 0.21. Then tau will become 20 into 480, 1 into 4 4. ఓకేనా? అంటే ఇక్కడ మనం అర్థమైంది ఏంటి, నాన్ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నప్పుడు ఒక్కొక్క పాయింట్ దగ్గర ఒక్కొక్క ఫీల్డ్ స్ట్రెంగ్త్ వాల్యూస్ ఉంటాయి. ఒక పోల్ దగ్గర ఏమో మనకి B1 అన్నాడు, ఒక పోల్ దగ్గర B2. B1 దగ్గర 0.2 టెస్లా ఇచ్చారు, B2 దగ్గర 0.22 టెస్లా ఇచ్చారు. దెన్ B యావరేజ్ కనుక్కొని మళ్ళీ మ్యాక్సిమం టార్క్ అని అడుగుతున్నారు కాబట్టి మనము డైరెక్ట్ MBమే అప్లై చేసాం. ఓకే, లెట్ us move on to the next problem. A torque of 2 into 10 power minus 5 Newton meter is required, ఇది minus 5 is required to hold a magnet at right angle to the magnetic meridian. The torque required to hold it at 30 degrees to the magnetic meridian. ఎప్పుడైతే magnetic meridian అట్లాంటి మాటలు మాట్లాడుతున్నారో, magnetic meridian అంటే ఏంటి? The line joining the earth's magnetic north and magnetic south. Okay na? The line joining Earth's magnetic north and magnetic south is called as magnetic meridian. అయితే ఆ మ్యాగ్నెటిక్ మెరీడియన్ కి ఎంత యాంగిల్ ఎట్లా 30 degrees లో కావాలి అంటే ఎంత టార్క్ అనేది మనం అప్లై చేయాలి అని చెప్తున్నారు. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ మెరీడియన్ అని అంటారో దెర్ ఈస్ అ నీడ్ ఫర్ us టు కన్సిడర్ ద హారిజాంటల్ కాంపోనెంట్ ఆఫ్ ఎర్త్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అంటే మనం రాసేటప్పుడైనా B బదులు మనము BH అని రాయాలి. ఓకే, సరే, ఇక్కడ BH డజంట్ ప్లే మేజర్ రోల్, బట్ మనకి ఇక్కడ ఏమంటున్నాడు, టార్క్ ఆఫ్ 2 into 10 power 5 Newton meter is required to hold a magnet at 90 degrees. 90 degrees చూడండి, tau equals to M into BH into sin 90. tau 1 అనుకుందాం, tau 2 M into BH, same magnet, same magnetic field, Earth's magnetic field, and sin
30 degrees. Now he is asking us to find tau 2. ఇక్కడ చూడండి MBH is same in both the cases. Yes, then we can write it as tau proportional to sin theta. Okay, now tau 2 by tau 1 equals to sin theta 2 అంటే ఎంత 30 degrees by sin 90 degrees. sin 90 వాల్యూ ఎనీవే 1 మనకు తెలిసిందే. sin 30 degrees ఎంత 1/2 అంతే కదా. tau 2 by tau 1 ఎంత 2 into 10 power minus 5 equals to sin 30 value it is 1/2 and sin 90 anyway it is 1. Final గా మనకి tau value కావాలి అంటే it goes to the numerator 2 into 10 power minus 5/2, that is tau is 1 into 10 power minus 5 Newton meter అంటే tau 2 value. అంటే 30 degrees యాంగిల్లో ఉంటే ఎంత టార్క్ అప్లై చేయాలి అంటే 1 into 10 power minus 5 Newton meter is torque. Okay, సరే నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. A bar magnet of 5 centimeters long having a pole strength of 20 ampere meter is deflected through 30 degrees from the magnetic meridian. Okay, first మనం ఇచ్చింది రాద్దాం నీట్గా. లెంత్ ఇచ్చారు 2L equals to 5 centimeters, 5 into 10 power minus 2 meter. Next, pole strength 20 ampere meter. Theta 30 degrees. H అంటే ఏంటి అంటే magnetic intensity. Okay, H it is given as 320 by 4 pi ampere per meter ఇచ్చారు. Now what is the relation between B and H? B equals to mu naught into H. This is the relationship between B and H. Okay, సరే మనం B వాల్యూ కనుక్కుందాం. B equals to mu naught అంటే ఎంత 4 pi into 10 power minus 7 అంటే H ఎంత ఇచ్చారు 320 by 4 pi. 4 pi gets cancelled, then we get the value of B as 320 into 10 power minus 7 Tesla. Okay, now we are asking them to find couple అంటే torque ఎంత యాక్ట్ చేస్తుంది. First of all, there is a need for us to find M value, magnetic moment. What is magnetic moment? The product of pole strength of the magnet and its effective length. అంతే కదా magnetic moment అంటే నిన్నే అడిగేది. ఓకే, M equals to 2LM, that is M equals to 2L value ఎంత 5 into 10 power minus 2 and M pole strength value ఎంత 20. 25 are ఎంత అండి 100 అంటే this becomes 1 ampere meter square. M value వచ్చేసింది. Next, MB sin theta apply చేస్తే we get the torque, right? Tau equals to MB sin 30 degrees. Theta value మనకు 30 ఇచ్చారు కదా, that is tau equals to M value we got it as 1, B value 320 into 10 power minus 7. Okay na, 320 into 10 power minus 7. M value anyway 1 కాబట్టి sin 30 value ఎంతండి 1/2. Now tau equals to 160 into 10 power minus 7. 0 cancel చేస్తే it becomes 10 power minus 6. Yes, standard form లో రాయాలి అంటే 1.6 ఉండాలి కాబట్టి divided by 10, multiply it with 10, then it becomes 1.6 into 10 power minus 6 plus 1, it becomes 10 power minus 5 Newton meter. ఓకేనా, ఇవన్నీ సింపుల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, పెద్ద కష్టపడాల్సిన అవసరం ఏం లేదు. మనకు తెలియాల్సింది ఒకటే టార్క్ ఫార్ములా టౌ ఈక్వల్స్ టు ఎంబీ సైన్ థీటా. నెక్స్ట్ అదేవిధంగా మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీ ఇచ్చినప్పుడు వి షుడ్ కన్వర్ట్ ఇట్ ఇంటూ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవునా, మ్యాగ్నెటిక్ ఫీల్డ్కి మ్యాగ్నెటిక్ ఇంటెన్సిటీకి మధ్య రిలేషన్షిప్ ఏంటండి బి ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఇంటూ హెచ్. ఓకే, నెక్స్ట్ two short magnets each of moment 10 ampere meter square
are placed in end-on-end position so that the centers are 0.1 meter apart, the force between them. ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ మూమెంట్స్ ఇచ్చి ఎండ్-ఆన్-ఎండ్ పొజిషన్ అంటే యాక్సియల్ లైన్, రైట్, ఇట్లా. అదే పర్పెండిక్యులర్ అంటే ఈక్విటోరియల్ అన్నట్టు, ఈ విధంగా ఉన్నట్టు. నా ఎండ్-ఆన్-ఎండ్ పొజిషన్స్ అంటే యాక్సియల్ లైన్ పైన మనకి ఫోర్స్ ఫార్ములా చూడండి, μ0/4π, దిస్ ఈజ్ ఆన్ యాక్సియల్, 6m1 m2 by r power 4. ఓకే, అదేవిధంగా ఈక్విటోరియల్ లైన్ పైన మాట్లాడితే FE ఈక్వల్స్ టు μ0/4π. ఎనీవే యాక్సియల్ లైన్లో ఈక్విటోరియల్ లైన్లో అక్కడ మనం ఫీల్డ్ చూసినప్పుడు 2m/r3 m/r3 అంటే యాక్సియల్ లైన్ పైన ఈక్విటోరియల్ లైన్ కంటే డబుల్ ఉంటుంది, ఎప్పుడైనా మనం గుర్తుపెట్టుకోవాల్సింది. ఓకే, అంటే ఈక్విటోరియల్ లైన్ పైన యాక్సియల్ లైన్లో హాఫ్ ఉంటుంది. హాఫ్ అంటే 6లో హాఫ్ ఎంత, 3m1 m2 by r power 4. ఓకే, సరే, ఇక్కడ మనకి ఎండ్-ఆన్-ఎండ్ పొజిషన్స్ అన్నారు అంటే యాక్సియల్ లైన్ పైన మనకి పెట్టినట్టు. యాక్సియల్ లైన్ పైన పెట్టారు అంటే దెన్ F ఈక్వల్స్ టు ఈచ్ ఆఫ్ మ్యాగ్నెటిక్ మూమెంట్. m1 ఇచ్చారు, m1 ఎంత ఇచ్చారు మనకి, 10 ampere meter square. m2 is also 10 ampere meter square, and r it is given as 0.1 meter. Now F value అడుగుతున్నారు. సరే, F equals to, we shall write the formula once again, μ0/4π చెప్పాలి, 6m1 m2 by r power 4. ఓకే, ఇప్పుడు F ఈక్వల్స్ టు μ0/4π వాల్యూ ఎంత మనకి, 10⁻⁻7. ఓకే, 6 into m1 10 m2 10 by r power 4, 0.1 whole power 4. okay, 0 0, this becomes 10⁻⁻5. 6 into 10⁻⁻5, 0.1 whole power 4 is nothing but 10⁻⁻4, అంతే కదా, 0.1. Now ఇది క్యాన్సిల్ చేస్తే it becomes 10⁻⁻1, అంటే 6 into 10⁻⁻1 is nothing but 1/10. 6/10 is nothing but 0.6 న్యూటన్. ఇక్కడ చూసుకోండి, ఆప్షన్ ఎక్కడ ఉందో, ఫస్ట్ ఆప్షన్ ఉంది. ఓకే, అంటే యాక్సియల్ లైన్ పైన మనకి ఎండ్-ఆన్-ఎండ్ పొజిషన్స్ లో పెట్టినప్పుడు ద ఫోర్స్ బిట్వీన్ దెమ్ ఇస్ గివెన్ బై F ఈక్వల్స్ టు μ0/4π 6m1 m2 by r power 4. ఓపిక అయిపోతుంది. ఓకే, నెక్స్ట్, ఐఎమ్ సారీ, థర్డ్ ఆప్షన్, నాట్ ద ఫస్ట్ వన్. 0.6 న్యూటన్ అంట, అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి, నన్ను క్షమించండి. Now, two identical bar magnets each having magnetic moment m are kept at a distance of 2d with their axes perpendicular to each other in a horizontal plane. The magnetic induction at midway between them. సరే, ఇదేదో ప్రాబ్లం బాగుంది, చూద్దాము. సరే, ఇక్కడ చూడండి, ఒక మ్యాగ్నెట్ ఇలా ఉంది, ఇంకో మ్యాగ్నెట్ ఒకదానికొకటి పర్పెండిక్యులర్గా పెట్టారు. ఓకేనా, వాటి రెండింటి మధ్య డిస్టెన్స్ ఎంత అంట చూడండి, 2d is the distance between their centers. Now at a midway between them, at a point P అనే ఒక పాయింట్ అని అనుకుందాము. సరే, ఇది మ్యాగ్నెట్ 1, ఇది మ్యాగ్నెట్ 2. మ్యాగ్నెట్ 1కి P అనే పాయింట్ ఏ లైన్ పైన ఉంది చెక్ చేసుకోండి. P అనే పాయింట్, ఇది నార్త్ పోల్, ఇది సౌత్ పోల్, నార్త్ పోల్ని సౌత్ పోల్ని జాయిన్ చేసే లైన్ని మనం ఏమంటాము, యాక్సియల్ లైన్ అని అంటాం. అదే ఆ యాక్సియల్ లైన్కి పర్పెండిక్యులర్గా ఉన్న లైన్ని మనం ఏమంటాం, ఈక్విటోరియల్ లైన్ అని అంటాం. అంటే దీని గురించి నువ్వు మాట్లాడుకుంటే దిస్ బికమ్ ఆ ఫీల్డ్ BA అవుతుంది పాయింట్ దగ్గర. అదే దీని గురించి నువ్వు మాట్లాడుకుంటే at that point the field is BE. Now on axial line, what is the formula of BA? సరే, at the same time పాయింట్ P అనేది ఎంత డిస్టెన్స్ లో ఉంది, ఈ టోటల్ డిస్టెన్స్ టు D అంటే హాఫ్, మిడ్ పాయింట్ అన్నప్పుడు, మిడ్ వే అన్నప్పుడు ఇక్కడ నుంచి D డిస్టెన్స్ లో ఉంది, ఇక్కడ నుంచి కూడా D డిస్టెన్స్ లోనే ఉంది. నౌ వాట్ ఈస్ ద ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఆన్ ద యాక్సియల్ లైన్, μ0/4π
2m by d cube. Equatorial line mu naught by 4 pi m by d cube. అవి రెండు ఎలా ఉన్నాయి చూడండి. బిఏ ఏమో ఈ డైరెక్షన్లో ఉంది, బిఏ ఏమో నార్త్ ఆర్ సౌత్ డైరెక్షన్లో, ఓకేనా, ఒక డైరెక్షన్లో ఉంది అన్నప్పుడు అవి రెండు ఒకదానికొకటి పర్పెండిక్యులర్. ఎప్పుడైతే టూ వెక్టర్స్ పర్పెండిక్యులర్గా ఉన్నాయి అంటే వాటి రిజల్టెంట్ ఏంటి, అండర్ రూట్ ఆఫ్ వన్ స్క్వేర్ ప్లస్ అదర్ స్క్వేర్. దట్ ఈస్ హియర్ బి నెట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ బిఏ స్క్వేర్ ప్లస్ బిఈ స్క్వేర్. బి నెట్ ఈక్వల్స్ టు అండర్ రూట్ ఆఫ్ మా ఇంత పెద్దది మనం చేయాలా కదా. ఇలాంటి టైంలోనే మనం కొంచెం ఇంటెలిజెన్స్ యూజ్ చేయాలి. దిస్ ఈస్ ద షార్ట్ కట్ ట్రిక్, గుర్తుపెట్టుకోండి. రెండిట్లో ఎప్పుడైతే మనం మ్యాగ్నిట్యూడ్ కన్సిడర్ చేస్తున్నామో కామన్ ఉన్నది తీసి బయట పెట్టుకోండి. దాన్ని స్క్వేర్ చేయాల్సిన అవసరం లేదు, దానికి రూట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది అది మొత్తం స్క్వేర్ చేసి యాడ్ చేసి అదంతా పెద్ద పంచాయతీ చేసుకుంటూ ఉంటారు. ఓకే, సింపుల్గా వీటి రెండిట్లో కామన్ ఉన్నది ఏంటి అనేది చూసుకోండి. కామన్ ఉన్నది తీసి బయట పెట్టి మిగిలింది ఏదైతే ఉందో దాన్ని లోపల స్క్వేర్ చేసి యాడ్ చేద్దాం. రెండిట్లో కామన్ చూసుకోండి. mu naught by 4 pi mu naught by 4 pi m by d cube. బట్ దాని మొత్తాన్ని మనం బయట పెట్టుకొని మిగిలిన దాన్ని అండర్ రూట్ ఆఫ్ ది స్క్వేర్ ప్లస్ దట్ స్క్వేర్ చేస్తే సరిపోతుంది. అంతకంటే మనకి ఏం అవసరం లేదు. దట్ ఈస్ mu naught by 4 pi m by d cube బయట పెట్టేసుకోండి ఇంటూ అండర్ రూట్ ఆఫ్, ఇక్కడ ఏముంది 2 ఉంది, ఇక్కడ మొత్తం బయటకు వచ్చిందంటే ఎంత ఉంటుంది 1. హియర్ 2 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. వాట్ ఈస్ 2 స్క్వేర్? ఇట్ ఈస్ 4. 1 స్క్వేర్ ఇట్ ఈస్ 1. అండర్ రూట్ ఆఫ్ 4 plus 1 it is 5. ఓకే, నౌ బి నెట్ వాల్యూ మనకి ఏమొస్తుంది చెప్పండి. mu naught by 4 pi రూట్ 5 m ముందర పెట్టుకుందాం. రూట్ 5 m by d cube. ఓకే, ఈజ్ ఇట్ క్లియర్? ఎప్పుడైతే ఒక వెక్టర్ మ్యాగ్నిట్యూడ్ కనుక్కునేటప్పుడు ఐ క్యాప్, జే క్యాప్, కే క్యాప్ కోఎఫిషియన్స్లో కామన్ ఉన్నవి తీసి బయట పెట్టుకొని వాటిని మనం స్క్వేర్ చేయాల్సిన అవసరం అసలు లేనే లేదు. ఓకే, మిగిలింది ఏదైతే ఉందో అండర్ రూట్ ఆఫ్ ది స్క్వేర్ ప్లస్ దట్ స్క్వేర్ ప్లస్ అనదర్ ఉంటే కే క్యాప్ కూడా ఉంటే దాని స్క్వేర్ కూడా చేసుకోండి. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీబడి? అండ్ అవర్ ఆప్షన్ చూసుకోండి, రూట్ 5 అంటే this is fourth option. Okay, till then this is Santhosh Kumar Gudavarpu signing off from Sims Academy. Take care, bye bye.